సో మనం ఇప్పుడు కేవ్స్ నుంచి వచ్చాం బయటికి. సో టోటల్గా కంప్లీట్ అయిపోయింది, లగేజ్ ప్యాక్ అయింది, ఇంకా బండి కూడా రెడీ ఉంది. సో మనం ఇప్పుడు రెడీ టు పూణే లీవ్. సో ఇక్కడ దగ్గరలో ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ని కవర్ చేద్దాము. కనిపిస్తుందా ఏంటో వీడియోలో. ఇలాంటి యాక్చువల్లీ బోటింగ్ కూడా ఇక్కడ ఉంది, అవుతుంది. ఈ బోటింగ్ ప్లేస్ మొత్తం టోటల్గా అక్కడ బోట్స్ నడుస్తున్నాయి, సూపర్ ఉంటుంది. ఉంటే సారు డ్యామ్ ఉంటే గేట్లు ఉంటాయి, గేట్లు లేవు. ఏమో తెలీదు, అటు సైడ్ ఏమో ఉందా, ఐ థింక్ కడుతున్నారు. అవును, వాడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. గేట్స్ పెట్టారా? పంపింగ్ స్టేషన్ ఉంది. డ్యామ్ లేదు, డ్యామ్ లేదు, జస్ట్ ఓన్లీ లేక్. లేదు, చాలా స్పీడ్లో ఎత్తాక దెబ్బతాక నేను, చాలా స్పీడ్లో కారు. యాక్చువల్గా వాళ్ళదున ఏం తప్పులేదు, సడన్గా క్రాస్ అయింది, సడన్గా వచ్చేసింది. హాస్పిటల్ తీసుకెళ్ళకుండా లేదు ఛాన్స్. డెడ్ అన్న, డెడ్ ఉండదు, చచ్చిపోయింది. సడన్గా వచ్చారు, మీ తప్పు కూడా ఏం లేదు, క్రాస్ చేశారు. సడన్గా క్రాస్ అయ్యేసరికి అసలు బ్రేక్ ఉండే. నేను అనుకున్నా నా బండి గడ్డ వస్తుంది అనుకున్నా, కానీ మీ బండికి క్రాష్ చేసింది, చచ్చిపోయింది. నేను అనుకున్నా నా బండి క్రాస్ అవుతుంది అనుకున్నా, నా బండి కిందకి వస్తుంది అనుకున్నా, కానీ ఆ లోపే మీ కార్ స్పీడ్లో ఉంది కదా, సడన్గా వెళ్ళిపోయింది. అసలు మీకు కూడా జడ్జ్మెంట్ రాలేదా? అవునవును. సో అంకుల్ అయితే వెళ్ళిపోతున్నారు, ఆయనకు రిక్వెస్ట్ చేశాను. సో ఆయన పట్టించుకోవడం లేదు. సో మనం ఇప్పుడు ఒక 5 minutes పడుద్ది. ప్లీజ్ ఫ్రెండ్స్, డ్రైవ్ కేర్ఫుల్లీ. మనకు ఎట్లా బతుకు మీద ఆశ ఉంటుందో వాళ్ళకు ఒక వైల్డ్ లైఫ్, వాళ్ళకు ఆశ ఉంటుంది. సో ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ, మీకోసం మంచిది, మిగతా చాలా మంచిది. సో మనతో కొన్ని వెపన్స్ ఉన్నాయి, ఆ వెపన్స్ వల్ల ట్రై చేద్దాము, ఏమైనా చేయగలుగుతాము. సో టెంట్లో కొన్ని వెపన్స్ ఉంటాయి, ఆ వెపన్స్ని ఒక పని చేద్దాము. వెపన్స్ అంటే ఇవి, వేరే ఏం లేవు. యాక్చువల్లీ ఇది పబ్లిసిటీ కోసం కాదు, బేసిక్ థింగ్స్ అందరికి ఉంటాయి, దానిలో ఇది ఒకటి. సో మనం స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ గుంత ఉంది ఇక్కడ. సో మనం ఏం చేద్దామంటే జస్ట్ తీసుకొని, హ్యాండ్ గ్లౌజ్ అయితే లేవు నాతోన, గ్లౌజ్ యూజ్ చేయాలి యాక్చువల్గా. సో హ్యాండ్ గ్లౌజ్ అయితే లేవు, నా గ్లౌజ్ నేను తీసుకుంటున్నాను. సో పాపం అంతా ఉంది ఆల్రెడీ, బ్రీతింగ్ లేదు అసలు. జస్ట్ మనం వేసే దిస్ ఈజ్ ద యాక్చువల్లీ వాళ్ళు అనుకోవచ్చు నేను చంపేసాను అనుకుంటారు. సో గ్లౌజ్ తీసేస్తాను, గ్లౌజ్ తీసి ఏదో ఒక క్యారీ బ్యాగ్లో ఫిట్ చేద్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మంచిగా శుభ్రంగా వాష్ చేసి నెక్స్ట్ రైడ్కి యూజ్ చేద్దాం. ఆల్రెడీ నాతో ఎక్స్ట్రా గ్లౌజ్ ఉన్నాయి, సో దానికి పని చేస్తాయి. దీంట్లో మనం పెట్టేసి చేద్దాం. టెంట్ పడుతుంది, మటీరియల్ అన్నీ పోతున్నాయి. సో మట్టి వేయడానికి వేరే ఆప్షను వేరేది ఏం లేవు నాతోన. సో దీంతోనే మనం ట్రై చేద్దాం.
పాపం సి అక్కడ కనిపిస్తుంది. అది మనుషులకు కూడా బాధ కలిగిన విషయమే. మనల్లో ఎవరైనా వెళ్ళిపోతాయని కూడా వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ ఏంటంటే మనం చెప్తాం, వాళ్ళు చెప్పలేకపోతాం. అదే ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ. అది ఇన్సిడెంట్స్ అయ్యేది అయిపోయింది. యాక్చువల్గా అటాక్ చేస్తారని భయము. సో పూర్తి చేసాం మనం ఆల్మోస్ట్ టోటల్గా కవర్ చేసేసాము. సో మన్ను వేసి కొద్దిగా రాలేసాను బేస్మెంట్లో. ఆ తర్వాత నేను చేశాను. సో ఇప్పుడు మనం రెడీ అవుదాం. చాలా టైం పడ్డది. బట్ గైడ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది మార్కెటింగ్ అనుకోకండి, సో అడ్వర్టైజ్మెంట్ అనుకోకండి, అసలు నేను నా ఛానల్ కోసం చేశాను అసలు అనుకోకండి. ఇది జస్ట్ ఒక సోషల్ మెసేజ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ. ఏమైనా అడిషనల్ ఏమైనా అవసరమా? యాక్చువల్లీ ఆల్మోస్ట్ కంప్లీట్. ఐ థింక్ ఎస్, టోటల్గా బాడీ మొత్తం కవర్ చేసుకుంటారు. సో మనం వెళ్దాం. చూడండి అక్కకి, చూడండి అక్కడ సరే ఎలా చూస్తుందో. వైల్డ్ లైఫ్ యానిమల్స్. మనం హాఫ్ గ్లౌజ్ మనం ఇప్పుడు యూజ్ చేయాలి. ఫుల్ గ్లౌజ్ అయితే మనం ఆడ యూజ్ చేసేసాం. వాష్ చేసిన తర్వాత మనం వేసుకోవాలి. బెస్ట్ ఆప్షన్ 2 క్యారీ చేశాను. ఒకటి తడిసిన హాఫ్, ఫుల్ చాలాసేపు యూజ్ చేయకుండా హాఫ్ అప్పుడప్పుడు యూజ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు మనం కర్నూలుకి 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. 30 to 40 కిలోమీటర్స్లో. సో ఈ మధ్యలో ఈ ఊరు పేరు తెలీదు. సో ఈ మధ్యలో జరిగింది ఈ యాక్సిడెంట్. సో ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో కర్నూలు డిస్ట్రిక్ట్లో కానీ ఈ విలేజెస్ పక్కన కానీ నేను చూపిస్తాను. ఈ విలేజ్ ఏదో తెలీదు కానీ ఈ ఏరియా లొకాలిటీ చూస్తే అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకు. సో ఈ ప్లేస్లో జరిగింది యాక్సిడెంట్. ప్లీజ్, యాక్చువల్లీ షార్ప్ కర్వ్ ఉంది. ఇక్కడ 80-90 స్పీడ్లో వెళ్ళడం కూడా చాలా తప్పు, కానీ ఆయన వెళ్ళారు. ఆయన ఏం చేయలేం మనం ఇప్పుడు అయిన దానికి. ఇప్పుడు మాత్రం చేయవచ్చు. స్పీడ్ కంట్రోల్లో పెట్టుకోండి. వైల్డ్ లైఫ్ యానిమల్స్ జాగ్రత్త, మనం జాగ్రత్త మోస్ట్ ఇంపార్టెంట్. మన లైఫ్ ఎంత ఇంపార్టెంటో అంత వాళ్ళ లైఫ్ కూడా ఇంపార్టెంట్. సో స్టార్ట్ అవుతాం మనం ఇప్పుడు. మా ఫ్రెండ్ ఉంటాడు పూణేలో ఒకడు, గిరీష్ అని, వైల్డ్ లైఫర్. వాడిని తెలిసి చాలా బాధపడతాడు. యాక్చువల్లీ చెన్నంశెట్టిపల్లె ఊరు ఉంది. ఆ ఊరికి దాటిన తర్వాత, అంటే కర్నూలు నుంచి వచ్చేటప్పుడు చెన్నంశెట్టిపల్లె ఊరు దాటిన తర్వాత ఆ మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. సో ఇన్కేస్ ఎవరైనా ఈ సెక్షన్లో, ఈ డిస్ట్రిక్ట్లో, ఈ రోడ్లో ఎవరైనా డ్రైవ్ చేసేటోళ్ళు ఉంటే, నా వీడియో చూస్తుంటే వాళ్ళకు ఒక రిక్వెస్ట్, ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ. మీకోసం కూడా అండ్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ కోసం కూడా. ఎందుకంటే మంకీస్ వాళ్ళకి తెలీదు రోడ్ ఏ రోడ్లో ఏ బండి ఎలా వస్తుందని. వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళు వెళ్తారు, కానీ మనకు తెలుసు మనం మనుషులము. సో మనము జాగ్రత్తగా మన స్పీడ్ కంట్రోల్లో ఉండేటట్లా మనం డ్రైవ్ చేయాలి. 5 minutes 10 minutes టైం తీసుకోండి, మీ వాల్యుబుల్ టైం తీసుకొని అట్లీస్ట్ ఇదేనా చేయగలుగుతాం యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్. మనం చేసే అది యాక్చువల్లీ నేచర్, ఆ నేచర్ అండర్లో మనం అందరం వస్తాము. మనం యాక్చువల్లీ మన పార్టే, కోతులు అంటే మన పార్టే. సో ప్లీజ్, కోతులని కాదు, ఎనీ వైల్డ్ లైఫ్ యానిమల్స్, ప్లీజ్ మనతో పాటు వాళ్ళు కూడా ఒక పార్టే మన ఈ భూమి మీద. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, డ్రైవ్ సేఫ్ జర్నీ మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం. సో మనం ఇప్పుడు కర్నూలు హైవే నుంచి లెఫ్ట్ కొట్టినాము. లెఫ్ట్ అని తీసుకొని గద్వాల్
యాక్చువల్గా అసలు ఈ ప్లానే లేకునే గద్వాల్ వాయా గద్వాల్ మర్కేల్ ఇలా వెళ్ళాలని హుబ్లీ రూట్లో హుబ్లీ కర్ణాటక మహారాష్ట్ర సోలాపూర్ పండర్పూర్ ఆ రూట్లో, కానీ అటు కాకుండా ఆ లాంగ్ డిస్టెన్స్ చూపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అది 17 అవర్స్ మ్యాప్లో చూపించింది అండ్ ఈ రూట్ 14 అవర్స్ చూపించింది. సో 3 అవర్స్ డిఫరెన్స్ వల్ల నేను ఈ రూట్ డిసైడ్ చేసిన. అందులో ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యమైన విషయం, మా విలేజ్ ఈ రూట్లోనే ఉంది, గద్వాల్ దాటిన తర్వాత పాతర్ షేడ్. సో ఈరోజు డేట్ 8 మార్చ్, 2 days తర్వాత 10th మార్చ్కి మా డాడీ 2nd డెత్ యానివర్సరీ ఉంది. సో ఇప్పుడు ఉన్నాము గద్వాల్ సిటీలో. యాక్చువల్లీ గద్వాల్ సిటీ మీద ఒక మూవీ ఉంది అరుంధతి అని, బొమ్మాలి నేను వదిలా బొమ్మాలి మూవీ డైలాగ్. ఆ మూవీ గద్వాల్ కోట మీద ఉంది. ఆ గద్వాల్ కోట ఈ నుంచి రైట్ ముందర ఒక రైట్ టర్న్ ఉంటుంది. ఈ కోట మీద డిపెండ్ ఉంది స్టోరీ మొత్తం. గద్వాల్లో ఉన్న గుడి బ్యాక్ సైడ్లో ఉంది, జస్ట్ ఇది ఈ నుంచి ఎంట్రీ ఈ గద్వాల్ జస్ట్ అది మొత్తం కోట మొత్తం గద్వాల్ మూవీ సీన్లో ఎడిట్ చేసి చూపించారు, కానీ మూవీ స్టోరీ మొత్తం ఈ గద్వాల్ సిటీ మీద ఉంది. సో ఆ సిటీలో మనం ఇప్పుడు ఉన్నాం. ఈరోజు అది మన మూవీ గురించి జరిగిన 2 సీన్స్ కవర్ అయినాయి. ఇప్పుడు ఉన్నాయి 62 నెంబర్ గేట్ నెంబర్ 62. టోటల్ 62 గేట్స్ ఉన్నాయి ఈ డ్యామ్కి. సో చాలా పెద్ద డ్యామ్ ఇది, జూరాల రిజర్వాయర్. ఫుల్ ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా? కార్డు ఉంది కదా, కార్డు నడుస్తుంది కదా, ఉంది పేమెంట్ ఓకే. రైట్ 1200 చేసేసి రౌండ్ ఫిగర్ ఉంది క్యాపిసిటీ పడుద్ది. ఏ ఊరు తమ్మి? బిజువారా? మన పాతర్ షెడ్ రైడింగ్ ఉంది. ఓకే సార్, 1200. రైట్. స్కానర్ ఇస్తా ఫస్ట్, స్కానింగ్ చేస్తాను. స్కానర్ ఫస్ట్. బిల్ ఏమో అవసరం లేదు, మనకి ఎవరు స్పాన్సర్షిప్ ఎవరు లేరు, మనమే. పోయిస్తున్నాము. యాక్చువల్లీ అన్న బైక్ పెట్రోల్ అయిపోయింది, సో ఆయన చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నామంట. సో దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ గోయింగ్ 2-wheeler to 2-wheeler. పెట్రోల్ కానీ చాలా దూరం ఉంది. సో ఆయన ఆల్రెడీ 1.5 kilometers తోలుతున్నారు బండిని. యాక్చువల్లీ నారాయణపేట ఎంటర్ అవ్వాలి పెట్రోల్ బంక్. అసలు ఈ అవుట్కట్స్లో లేదు పెట్రోల్ బంక్. ఏదో మ్యారేజ్ ఉన్నట్టు కదా. ఓకే 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 వచ్చేసింది, బంక్ వచ్చేసింది. రైట్, అన్నదారి అన్నది, మనదారి మనదే. సో టైం అయింది ఇప్పుడు 22:06, 10:06 నిమిషాలు. డైరెక్ట్ నాన్ స్టాప్ ఇంకా. ఎస్టిమేటెడ్ టైం 9 hours, నాన్ స్టాప్ ఉంది. 488 kilometer. సో టైం అయింది 9 hours. అప్రాక్సిమేట్ టైం 9:40 అండ్ కిలోమీటర్ 488. ఎస్టిమేటెడ్ టైం 7:46 మార్నింగ్. 46లో రీచ్ అవుతాం. పడుకోవడం ఏం లేదు, డైరెక్ట్గా నాన్ స్టాప్ కొట్టడం. ఇంకా మొన్న తిరుపతి కూడా నాన్ స్టాపే కొట్టాను 1 dayలో. ఇప్పుడు మార్నింగ్ బయలుదేరాను, డైరెక్ట్ ఇంకా మార్నింగ్ పూణేలో అంతే. ఓకే బ్రో, చలో బాయ్. అన్న కూడా రైడరే. అన్న పేరు ఏందన్నా? ఉదయ. ఓకే ఓకే అన్న బాయ్.
సో మనం ఇప్పుడు రైట్ కొట్టాము. ఐ థింక్ ఇది కనెక్ట్ అవుతుంది, గూగుల్ మ్యాప్ అయితే చూపిస్తుంది మన రావులపల్లి రూట్ కనెక్ట్ అవుతుంది అనుకుంటా. సో రావులపల్లి రూట్ కనెక్ట్ అవుతుంది, అది కూడా మధ్యలో కట్ చేసుకొని డైరెక్ట్ ఈ రూట్లో వెళ్తుందా యాదగిరి రూట్లో తెలీదు, చూద్దాం. గూగుల్ మ్యాప్ ఫాలో అవుదాం. యాక్చువల్లీ చాలా షార్ట్ కట్ ఉన్నాయి, కానీ ఈరోజు గూగుల్ మ్యాప్ ఎందుకు నమ్ముతాను అంటే తొందరగా రీచ్ అయ్యి సేవ్. ఎందుకంటే చాలా మార్నింగ్ వరకు జర్నీ చాలా ప్రాబ్లంగా ఉంటుంది జర్నీ చేయడం. ఏదైనా ఒక గంట సేపు స్నాప్ తీసుకోవాల్సి వస్తుంది, కానీ ఆ స్నాప్ తీసుకోవడం బెస్ట్, డైరెక్ట్ ఇంటికి ముట్టడమే బెస్ట్. సో ట్రై చేద్దాం మ్యాక్సిమం ముట్టడానికి. సో ఆన్ ద వే. ఈరోజు మాత్రం సేమ్ డేట్కి ముట్టలేము మొన్నట్లాగా. మ్యాక్సిమం మార్నింగ్ 5:30, 6 o'clock వరకు రీచ్ అవుదామని అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు వచ్చేసాము. ఇంతకుముందు నేను కెమెరా ఆన్ చేయలేదు, ఎందుకంటే డిస్టెన్స్ కవర్ చేసేస్తున్నాయి. సో అందువల్ల నేను కెమెరా ఆన్ చేయలేదు. సో ఆల్రెడీ మనం ఇండో బ్రిడ్జ్ మీద ఉన్నాం. సో మన ఇంటికా నుంచి జస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్. సో అందుకు ఇప్పుడు ఆన్ చేసాను కెమెరా. సో యాక్చువల్లీ మనం జక్లేర్లో ట్యాంక్ ఫుల్ చేసాము. సో ఆ ట్యాంక్ అప్పుడు అందులోనే వచ్చేసినాం మనం ఇది వరకు. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. సో ఇది వచ్చేసి మన ఏరియా సమాధాన్ చౌక్ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత. సో యాక్చువల్లీ చిన్న యాక్సిడెంట్ జరిగింది ఇంతకుముందు సోలాపూర్ టెంపూర్ని టోల్ ప్లాజా కాడ. యాక్చువల్లీ ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్ అండ్ ట్యాంక్ బ్యాంక్ రెండు ట్యాంక్ బ్యాంక్ క్లిప్ డ్యామేజ్ అయింది. సో దానివల్ల ట్యాంక్ బ్యాంక్ తీసేసి బ్యాక్ సైడ్లో మంచి కార్తో నేను ప్యాక్ చేసేసాను. సో స్టోరీ నేను తర్వాత చెప్తాను మీకు నెక్స్ట్ వ్లాగ్లో. ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను, చాలా అలసిపోయాను. సో అందుకే ఇప్పుడు మార్నింగ్ టైం అవుతుంది 5:30. ఆల్రెడీ అందరు జనాలు కూడా చేస్తున్నారు. మార్నింగ్ టైం అయింది 5:30. సో కలుద్దాం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ వ్లాగ్లో. సో స్టే ట్యూన్ ఇన్ మై ఛానల్. దిస్ ఈజ్ రమేష్. మై ఛానల్ ఇన్స్టాగ్రామ్లో లైఫ్ ఆఫ్ రమేష్ పేరు ఉంది. అండ్ సో మనం ఫైనల్గా రీచ్ అయినా సేఫ్లీ రీచ్ టు హోమ్.